ఇంటయ్య కాపు కన్నయ్య నీ భార్య పేరు మీద పాపాలు వస్తున్నాయి కన్నయ్యో నీ పేరు మీద దోషాలు వస్తున్నాయి బాలరామా పాపాలు పోతేరా మీకు పిల్లలు ఉడతారు రాదు అయ్యో బాలలు ఉడతారు రాదు అమ్మది పాపాలు పోలా ఈ పాపాలు పోయి మీకు పుణ్యాలు రావాలంటే మీరు తోటలు పెట్టలే రాజు బంగారి తోటలు పెట్టలే బాల మామిడి తోటలు పెట్టలే అని ఎప్పుడైతే చెప్పిందో ఇలా కాపు కన్నయ్య వాని పల్లెకు పోతుండు 12 మందిని ఎట్టి సాకిరి చేసి ఇలా జీతగల్లను 12 మందిని పెట్టుకున్నాడు వాడు 1,00,000 శ్రీమంతుడు ఆయమ్మో ఎట్టి సాకిరి చేసి ఇలా మాదిగా వాళ్ళను పెట్టిండే జీతాలే ఉమ్మది 12 మందిను మా 12 గడ్డాలు అయ్యో గొడ్డలు చేతుల 12 మందిని ఎంబడి పెట్టుకుంటూ చూడు కారండ పడివిలా కదిలిపోతుండుగా కాపు కన్నయ్య ఇలా ఎక్కరాని కొండలు ఇలా ఎక్కిపోతుండు దిగరాని కొండలు దిగిపోతుండు నల్లగాకుల రాజ్యము తెల్లగాకుల రాజ్యము జాగలు సెల్లే మరి జాగలు చూసి నాడు కాపు వాడు చూడే తల్లి మరి తోటలు కాపు కన్నయ్య చూడు అంట రాని భూములల్లా ముట్ట రాని భూములల్లా తోటలు పెడుతుండో అవి ఏమి తోటలు చూడు మాయమ్మో కాపు వల్ల తోటలు అంటారు దేవత